వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిశ్రీ అమ్మ చేతి వంట. ఈరోజు వచ్చేసి మనం చేయబోతుంది ఆలుగడ్డ సూప్ చేసే విధానం చూసేసేయండి. అండ్ వెరీ ఈజీ ప్రాసెస్. మీరు కూడా ట్రై చేసేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ వీడియో వచ్చేసి చూసిపోయింది. ఒక 5 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిగడ్డలు కట్ చేసేసుకొని పెట్టేసుకోండి ఫ్రెండ్స్ పక్కకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆలుగడ్డలు 1/2 kg తీసుకుంటున్నా ఫ్రెండ్స్. 1/2 kg ఆలూస్ కట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్లింగ్ చేసుకొని ప్యాన్ పెట్టేసేసుకోండి. ప్యాన్లోకి ఆయిల్ వేసేసుకోండి 2 స్పూన్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ప్యాన్ అనేది మేము కుక్కర్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. కుక్కర్ వేడెక్కిన తర్వాత 2 పావులు ఆయిల్ వేసేసేయండి. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసేసేయండి. కుక్కర్లో వేసుకుంటే చాలా వెరీ ఈజీ ప్రాసెసింగ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అండ్ చాలా అంటే చాలా ఈజీ ప్రాసెసింగ్ ఆలూ కర్రీ. అండ్ మీరు కూడా ట్రై చేసేసేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి విలాచి, ఒక 5 లవంగాలు వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి అంతా కలిసిలాగా. అంటే పసుపు వేసేసుకోండి. ఇప్పుడు అంటే టేస్ట్ చాలా బాగా రావడానికి మనం లవంగాలు అవన్నీ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక 1 స్పూన్ వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇందులోకి ఇప్పుడు కరివేపాకు వేసేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎవరైనా చికెన్ లవర్స్ ఉంటారు చూడండి, స్పైసీగా తినేటోళ్ళు, అట్లాంటి వాళ్ళకైతే ఇలాంటి కర్రీస్ చాలా సెట్ అవుతాయి. చూడండి ఫ్రెండ్స్, అంటే ఇలా మనం ఆలూ కర్రీ చికెన్ టైప్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఇందులోకి మనం ఆలూస్ వేసుకోవాలి. ఆలూస్ వేసుకొని మిక్స్ చేసేసుకోండి అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కారపొడి వేసేసుకోండి 1 స్పూన్. సగం స్పూనర్ సాల్ట్ వేసేసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి మిక్స్ అయిన తర్వాత సగం స్పూనర్ సాల్ట్ వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అంతా కలిసేలా మిక్స్ చేయండి. అలా ఒక 2 మినిట్స్ అలా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి ఇప్పుడు వాటర్ పోసేసుకోండి. ఒక చిన్న గ్లాస్ టీ తాగే గ్లాస్ తోటి నేను వాటర్ పోసుకుంటున్నా. అంటే మీకు సరిపడా మీరు పోసేసుకోండి. అంటే నేను 1 కప్ వాటర్ పోసేసుకుంటున్నా. పోసేసుకొని ఇప్పుడు మిక్స్ చేసేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ధనియాల పొడి వేసేసుకోండి ఇందులోకి సగం స్పూన్. ఇప్పుడు వచ్చేసి మనం కుక్కర్ మూతనే పెట్టేసుకోవాలి. ఆఫ్టర్ 3 విజిల్స్ కుక్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. అంటే కుక్ అయిన తర్వాత ఆఫ్టర్ తీస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, కుక్ అయిపోయింది. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఈ విధంగా కుక్ అయింది. ఇంతే ఫ్రెండ్స్, వెరీ ఈజీ ప్రాసెస్ కదా. మీరు కూడా ట్రై చేసేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేసేసేయండి. బాయ్ గాయస్, మళ్ళీ ఒక వీడియోలో కలుసుకుందాం. మీకు ఏమన్నా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేసేసేయండి. బాయ్ గాయస్.